హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి తమ్నెల్లో 5 మినిట్స్ మ్యాగీ అని చూసి షాక్ అయ్యారా? దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది లేండి, మీకే తెలుస్తుంది వచ్చే వ్లాగ్లలో. సో దానికోసం స్టే ట్యూన్డ్ అండ్ గెట్ సబ్స్క్రైబ్డ్. సో ఇప్పుడు మనం మ్యాగీని సులభంగా ఇంకా రుచికరంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసి దాంట్లో జీలకర్ర 1.5 టీ స్పూన్ వేసిన తర్వాత చాప్ చేసుకున్న మిర్చి ఇంకా ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో కలుపుతూ చేయండి. వేగిపోతాయి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోండి. సో మ్యాగీలో చాలా రకాలు ఉంటాయండి, దాంట్లో ఇదొక రకం. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి 2 మినిట్స్లో అయిపోయే మ్యాగీ కూడా ఉంటుంది. అలా చాలా రకాల మ్యాగీలు ఉంటాయి. మాకు తెలిసిన కొన్ని రకాలకు మీకు చూపించడానికి మీ ముందుకి వచ్చాము. మీకు ఇంకా వీటిలో కానీ వేరే ఏవైనా రెసిపీస్ ఆర్ పదార్థాలు కావాలి అంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇప్పుడు మనం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక అవి బాగా మగ్గేంత వరకు మనం లిడ్ అనేది క్లోజ్ చేయాలి. సో టమాటోస్ బాగా వేగిన తర్వాత మనం మ్యాగీ మసాలా ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి అవి బాయిలింగ్కి వచ్చేదాకా వెయిట్ చేసి మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్లో మనకి మ్యాగీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇలా బాయిల్ అవుతున్న టైంలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అండ్ మీకు వాటర్తో కనుక ఇష్టం ఉంటే వాటర్తోనే యూ కెన్ హ్యావ్ ఇట్, ఆర్ ఎల్స్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కూడా యూ కెన్ హ్యావ్ ఇట్. ఆర్ ఎల్స్ మీకు ఎగ్తోని ఇష్టం అయితే ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని తినండి, దాట్ విల్ బీ సో యమ్. ఆర్ ఎల్స్ మీరు ఎగ్ తినరు, యూ వాంట్ హ్యావ్ ఇట్ లైక్ దిస్, trust me, this will go superb. You will definitely like it and love it. So please do like, share, comment and subscribe to our channel. Get glowing. Love you all. Bye guys.